హెల్త్ గురించి ఇంటరప్ట్ చేసిన నేను మధ్యలో మిమ్మల్ని 3.9% వైద్యానికి కేటాయింపులు చేశారు. ఇది చాలా దారుణం, అన్యాయం, దుర్మార్గం, అరాచకం, ఇంకా ఎన్ని పేర్లైనా పెట్టొచ్చేమో నేను అనుకోవడం. ఎందుకంటే ఒకవైపున ఆరోగ్యశ్రీ 5 లక్షల నుంచి 10 లక్షలకు చేసినాం మేము అని చెప్తారు. సో మరి ఆ లెక్కన చూసినాక బడ్జెట్ పెంచాలి. ఇప్పుడు మరి 10 లక్షలు అమలు అవుతే మరి ఎట్లా, మరి బడ్జెట్ పెరగాలి కదా. అట్లా కూడా బడ్జెట్ పెరగలేదు. ఇంకా కొత్త హాస్పిటల్ కడతారని అయితే ఇక దాన్ని మనం మీరు అన్న మండలానికి 100 పడకలు కాదు కదా, 5 పడకల ఆసుపత్రి కూడా కట్టే అవకాశం లేదని అర్థమవుతున్నది. అంటే ఇప్పుడు ప్రభుత్వానికి మనం మొదలు మాట్లాడుకున్నట్లు వైద్య రంగం అనేది లక్షల కోట్ల మంది ప్రజలు అనారోగ్యానికి గురై, ఇప్పుడు మనం సరిగ్గా ఇప్పుడు వర్షాకాలం మొదలైంది కదా, ఈ వర్షాలు ఇప్పుడు తగ్గినాయి. ఏజెన్సీ ఏరియాకు పోతే ఆదిలాబాద్ గోండులు, అటు పోతే భద్రాచలం కోయలు, ఇటు పోతే మహబూబ్నగర్ చెంచులు, మలేరియా జ్వరం వచ్చి టైఫాయిడ్ జ్వరం వచ్చి వందల సంఖ్యలో చనిపోయేటటువంటి వార్తలు ఇంకొస్తాయి కొద్ది రోజుల్లో మనకి. మలేరియాకు టైఫాయిడ్ కూడా వందల సంఖ్యలో. ఇంత నాగరిక సమాజంలో, ఇంత టెక్నాలజీ అభివృద్ధి అయిన సమాజంలో మలేరియా టైఫాయిడ్ వచ్చి చనిపోవటం అనే ఒక వార్తను మనం చూస్తున్నామంటే ఈ సమాజ పరిస్థితి ఏమిటి, ప్రభుత్వ పరిస్థితి ఏమిటి? కనుక మరి వాళ్ళకి వైద్యము వాళ్ళ గడప దగ్గరికి వెళ్ళాలి. వాళ్ళ గడప దగ్గరికి వెళ్ళాలంటే వాళ్ళ గూడాల్లోకి రోడ్లు వెళ్ళాలి, వాళ్ళ గూడాల్లోకి డాక్టర్ వెళ్ళాలి, వాళ్ళ గూడాల్లోకి నర్సు వెళ్ళాలి. డాక్టర్ వెళ్ళాలన్నా నర్సు వెళ్ళాలన్నా ఖాళీగా ఉన్నటువంటి డాక్టర్ నర్సుల పోస్టులు ఫిలప్ చేయాలి, మొదటి అంశం. దానితో పాటు సమీప హాస్పిటల్ అంటే ఒక మనిషి నడక ద్వారా వెళ్ళినా కూడా 1 గంట సేపట్లో చేరుకోగలటం. అంటే ఒక మనిషి గంట సేపు నడిస్తే 5 కిలోమీటర్లు నడవగలుగుతారు. 5 కిలోమీటర్ల దూరంలో హాస్పిటల్ ఉండటం అనేది ఒక హక్కుగా భావించాలి, ఒక హక్కుగా ప్రభుత్వం ఆలోచించాలి. మరి అవన్నీ నెలకొల్పాలంటే గత ప్రభుత్వం ఏం చేయలేదు అని అసెంబ్లీలో మాట్లాడడం కాదు. గత ప్రభుత్వం ఏం చేయలేదు కనుకనే గత ప్రభుత్వాన్ని ఓడించి ఈ ప్రభుత్వానికి ఓట్లేసిన ప్రజలు. ఆ గత ప్రభుత్వాన్ని తిట్టుకుంటూ ఎన్ని నాళ్ళు మనం కాలం గడపగలుగుతాం? అయిపోయింది, సంవత్సర కాలానికి దగ్గరికి వస్తుంది కనుక ఇప్పుడు నిర్దిష్టమైన ఒక ఎజెండాతో మీరు ముందుకు వెళ్ళాల్సి ఉండే వైద్య రంగంలో. కానీ అట్లా వెళ్తారా అనే విశ్వాసం ఎక్కడ కలుగుతుంది అంటే బడ్జెట్ కేటాయింపులోనే మనకు అర్థమవుతుంది. ప్రతిదానికి డబ్బే కదా సార్, ఇంకా ఆప్షనే లేదు. ఇంకా కనుక మీరు ఆ బడ్జెట్ కేటాయింపు అంత తక్కువ బడ్జెట్ కేటాయించారంటే మీ ప్రాధాన్యత రంగం అది కాదు అనేది అర్థమైపోయింది. అందుకే ఇప్పుడైనా సరే మధ్యంతరంగా ఒకవేళ ప్రభుత్వం అనుకుంటే మంత్రిమండలి నిర్ణయం తీసుకొని బడ్జెట్ను పెంచవచ్చు, పెంచి మళ్ళీ తర్వాత జరిగే అసెంబ్లీలో దాని అప్రూవల్ కూడా తీసుకోవచ్చు. కనుక ఇప్పుడు నేను మీ మీడియా ద్వారా డిమాండ్ చేస్తున్నది ఏంటంటే విద్యారంగానికైనా వైద్య రంగానికైనా ఇవి 2 ప్రధానం కనుక మీరు బడ్జెట్ విద్యారంగానికి కనీసం ఒక 15% అంటే ఇంకో 7% పెంచండి. అట్లే వైద్య రంగానికి ఇంకొక 8% పెంచండి. ఇవాళ 3%, 3.7 సంథింగ్ ఉంటే కనీసం ఒక 10-12% బడ్జెట్ పెంచినప్పుడు కొద్దిగానైనా మీరు పని చేయగలుగుతారు. నెక్స్ట్ ఇయర్ మళ్ళీ కొద్దిగా పని చేయండి. అంటే ఒకేసారి మీరు ఇక్కడ అద్భుతాలు సృష్టించమని మేమేం అడగటం లేదు, చేయగలిగే పరిస్థితి కూడా లేదు, మీరు చేయలేరు కూడా, అంటే మీ విధానాల ప్రకారం చూస్తే. కనుక సంవత్సరానికి 5 ఏళ్ళ ఏజెండా పెట్టుకున్నారు. మీరు అంటున్నారు ఇంకా 20 ఏళ్ళు మేమే ముఖ్యమంత్రి అని అంటున్నారు రేవంత్ రెడ్డి గారు. 20 ఏళ్ళు మీరే ముఖ్యమంత్రి ఎట్లా ఉంటారు? అంటే సామాన్యులకి వైద్యాన్ని అందిస్తేనే కదా, గడపకి వైద్యం వెళ్తేనే కదా మీరు 20 ఏళ్ళు ఉండగలిగేది. ఆ 20 ఏళ్లకు కావలసిన ప్రాతిపాదికను మీరు రూపొందించుకోమని కోరుకుంటున్నాను.